హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం హ్యాండ్స్ రెండు అంటే కట్ చేసేటప్పుడు రెండు వైపులా సమానంగానే కట్ చేస్తాము. రెండు హ్యాండ్స్ కట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాము, నీట్గా ఓకే వస్తుంది. ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకునే క్రమంలో మొత్తం అంతా బాగానే స్టిచ్ చేస్తాం, కానీ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పటికి రెండు హ్యాండ్స్ ఒక్క వైపుకే వస్తుంది. అలా వస్తే మనకి పెద్దగా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే రెండు హ్యాండ్స్ ఒక వైపుకే జాయిన్ చేయలేము. రెండో వైపున జాయిన్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన వైపున బ్యాక్ సైడ్కి వస్తుంది. లేదు, ఇక దానికి ఆప్షన్ ఏంటంటే మొత్తం అన్ని కుట్లు ఇప్పదీసేసుకొని మళ్ళీ సరి చేసుకోవాలి. ఒక్కోసారి డిజైన్ వచ్చిన పీసులు అయితే ఇప్ప తీసుకొని సరి చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. అలా అంత స్ట్రగుల్ అయ్యే అవసరం లేకుండా చాలా సింపుల్గా ఫస్ట్ మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే క్రమంలోనే మనం ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే విధంగా చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా మనం రెండు హ్యాండ్స్కి ఒకే వైపున వచ్చే అవసరం లేకుండా ఈజీగానే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం, ఉల్టా రాకుండా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ లైనింగ్ పీస్లు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయకుండా నార్మల్గా హ్యాండ్స్ కట్ చేశాను. ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసేసి మధ్యలో నుండి ఒకవైపున ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం. ఎటువైపునైనా తీసుకోవచ్చు. రెండు వైపులా ఒకవైపున ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఈ లోతు తీసుకున్న వైపున మనకి గుర్తుగా ఉండడం కోసం స్టిచ్ చేసేటప్పుడు ఇలా టక్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెండు హ్యాండ్ పీసుల్ని విడివిడిగా తీసుకున్నా సరే ఎటువైపున లోతు తీసాము అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం, అంటే రెండు వైపుల హ్యాండ్స్ సమానంగా రావడం కోసం ఈ హ్యాండ్ పీస్ని ఏమీ ఓపెన్ చేయకుండా ఇలా ఒక ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. ఈ రెండు హ్యాండ్స్ని కదిలించకుండా రెండవ వైపున కూడా ఇలా ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇలా తీసాము అంటే ఇంటూ మార్క్ లోపలికి వెళ్ళిపోయింది. మనకి ఈ రెండు పీసులకి లోపల వైపున ఉంది. ఇలా ఇంటూ మార్క్ మనకి కనిపించకుండా రెండు హ్యాండ్స్ పెట్టుకోవాలి. లేదంటే ఈ ఇంటూ మార్క్ కనిపించేలా రెండు హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇలా మనకి ఇలా పెట్టుకున్నాము అంటే చాలా సింపుల్గా ఇక మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ హ్యాండ్ ఎటువైపుకి వస్తుందని చూసుకునే అవసరం లేకుండా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇంటూ మార్క్ వచ్చింది కదా, ఈ ఇంటూ మార్క్కి పై వైపున ఒరిజినల్ హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలానే రెండవ వైపున కూడా ఒరిజినల్ హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. ఇది ఇలా రైట్ సైడ్ పెట్టుకున్నా పర్వాలేదు, రాంగ్ సైడ్ పెట్టుకున్నా పర్వాలేదు. రెండు హ్యాండ్ పీసుల్ని ఇలా రాంగ్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే రెండు హ్యాండ్ పీసుల్ని ఇలా రైట్ సైడ్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా రెండు హ్యాండ్ పీసుల్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనము జాయింట్ చేసేసి తిరగేసినా మనం హ్యాండ్కి కరెక్ట్గానే వస్తుంది. లేదు అంటే మనము జాయింట్ చేసుకునే దాన్ని బట్టి ఈ లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు సమానంగా ఉండేలా పెట్టుకొని ఇప్పుడు ఈ చివరి వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలానే రెండవ హ్యాండ్ కూడా ఆల్రెడీ మనము ఇట్లా పెట్టుకున్నాం కదా, హ్యాండ్ పీసు, లైనింగ్ పీసు, ఈ పీస్ని కూడా చివరిన అంచు జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ చివరిన అంచుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలానే ఈ రెండవ హ్యాండ్ కూడా ఈ లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి.
ఇలా ఇంతవరకు ఈ చివరన ఫిలప్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనం ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆల్రెడీ మనం ఇంటూ మార్కులు పెట్టున్నాం కదా, ఇంటూ మార్కులు పెట్టిన వైపున ఈ లైనింగ్ పీస్ వైపున చూస్తే మనకి 2 ఇంటూ మార్కులు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ 2 హ్యాండ్స్ని కరెక్ట్గా జాయింట్ చేసినట్టు ఇలా ఇంతవరకు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మాత్రమే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని ఈ ఇంటూ మార్కులు 2 పైకి రావాలి, లేదంటే 2 వైపులా ఈ లోపల వైపుకి వెళ్ళిపోవాలి. అలా వస్తే మనకి ఈ 2 హ్యాండ్స్ సమంగా జాయింట్ చేసేసినట్లే. ఇలా ఇంతవరకు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీసు, బ్లౌజ్ పీసు మొత్తం జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకుంటే ఇక మనకి ఉల్టా ఏమీ వచ్చే అవసరం లేకుండా నీట్గా 2 వైపులా 2 హ్యాండ్స్ సమానంగా వస్తుంది. ఇప్పుడు నేనైతే ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ హ్యాండ్ని డబల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన వైపున ఇలా మనకి కనిపిస్తుంది కదా, ఈ హ్యాండ్ ఒక వైపుకి వస్తుంది. ఇలానే రెండవ హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసేసుకోండి, డబల్ ఫోల్డ్. ఇలా 2 హ్యాండ్స్ ఎదురెదురుగా పెట్టేసుకుంటే ఈ లోతు తీసిన వైపు ఇలా ఎదురెదురుగా రావాలి. ఇలా వచ్చింది అంటే మనం 2 హ్యాండ్స్ కరెక్ట్గా జాయింట్ చేసినట్లే. ఇలా 2 హ్యాండ్స్ని సమంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక మనం బ్లౌజ్కి ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు నేను ఎలా చెప్పాను అంటే మొత్తం కట్ చేసుకునే క్రమంలో ఎక్కడెక్కడ మార్కింగ్స్ చేసుకొని ఎలా చెక్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి అనేది చూపించాను. సేమ్ అదే విధంగా కనుక జాయింట్ చేసుకుంటే ఇక 2 హ్యాండ్స్ ఒకే వైపుకి వచ్చింది, ఉల్టా వచ్చింది అనే అవసరం లేకుండా, కుట్టిన తర్వాత స్టిచ్చెస్ అన్నీ విప్పుకునే అవసరం లేకుండా చాలా నీట్గా 2 హ్యాండ్స్ మనకి బ్లౌజ్కి 2 వైపులా జాయింట్ చేయడానికి వీలుగా సమానంగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.